ఈ ఎన్టీఆర్ గారి పార్కుని అభివృద్ధి చేయడం కోసం 15 రోజులు విపరీతంగా రాత్రిభావంలో కష్టపడి ఈ పార్కుని సుందరీకరణ చేసి, అన్నగారి బొమ్మని సుందరీకరణ చేసి ఈ పార్కుని చాలా ఇదిగా తీర్చిదిద్దాము. దీనికి సహకరించిన మా నాగేశ్వరరావు గారు, మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది చేసినందుకు నాకు అన్నగారి రామకృష్ణ గారు కృతజ్ఞతలు తెలియజేశారు. దాన్ని నేను ఈ పార్క్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసి ఈ ఎన్టీఆర్ జంక్షన్ నామకరణం చేసి నేను ఇంకా సుందరీకరణ చేయడానికి సానుకూలంగా స్పందిస్తానని చెప్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు గుత్తా ఉదయ్ కుమార్ అండి. ఎల్లారెడ్డిగూడ జంక్షన్, ఎన్టీఆర్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఎన్టీఆర్ జంక్షన్, ఎన్టీఆర్ విగ్రహం ఒకటే ఉండేది, కానీ వెనకాల ఉన్న మీరు చూసేదంతా కూడా ఏమీ లేకుండా ఉండేది. దీన్ని మొత్తం ఒక రూపు తీసుకొచ్చి ఈరోజు బాగా సుందరీకరణ చేసి ఈ అహర్నిశలు కష్టపడింది మాత్రం గోపి అన్నకి, కోడాలి గోపి అన్న గారికి చెందుతుంది, నాగేశ్వరరావు గారికి చెందుతుంది. ఎంత కూడా బాగా డెవలప్ చేశారు. మామూలుగా మాట్లాడటానికి ఇవి ఒక కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారు మన తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చిన, ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చినట్టు మహనీయుడు. అటువంటి విషయాల గురించి చెప్తున్నప్పుడు మామూలుగా చెప్పడానికి వీలు కాదు. ఎంత చెప్పాలన్నా లోపల నుంచి మాత్రం అన్నీ వస్తాయి, ఉన్న విషయాలు మాత్రం అన్నీ వస్తాయి. అట్లాగే ఈ ప్రతి ఒక్కటి కూడా అహర్నిశలు గుర్తుపడి ఈ ఎంత లేకుండా మొత్తం మట్టి వేసి, తర్వాత అక్కడ సిమెంట్ చేసి, చుట్టుపక్కలంతా టైల్స్ చేసి, ఆ విగ్రహానికి రంగు వేసి వేయటము, పూల అలంకరణ అంతా కూడా చేయటము, ప్రతి ఒక్కరిని పిలిచి అందరినీ కూడా సాధారణంగా పిలిచి అందరికీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం. ఈ కొడాలి గోపి అన్న గారు ఉన్నారు. గోపి అన్న ఒక్క నిమిషము. ఈయన గోపి అన్న గారు, ఈయనే మొత్తంగా బాగా అందరు కృషి చేశారు. మేమందరం వృత్తా భక్తిగా ఏదో చేశాము, కానీ అన్నగారు మొత్తం చేశారు బాగా కష్టపడి. దగ్గర ఇల్లు అది అందరికి పిలిచి అందరినీ మాట్లాడి ప్రతి విషయంలోనూ చేసి గ్రాండ్ సక్సెస్ చేశారు. అందుకని అందరి తరఫున నేను కృతజ్ఞతలు చెప్తున్నాను గోపి అన్నకి. నమస్కారం అండి. ఎల్లారెడ్డిగూడ ఎన్టీఆర్ జంక్షన్ మీరు వచ్చిన అందరికీ మా ధన్యవాదాలండి. 50 టవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యాథ్స్ ఐఐటి ఫ్యాకల్టీ. నా అనుభవంలో నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకుంటున్నాను. టీడీపీ పార్టీ అంటే ఎన్టీఆర్ గారు అంటే చాలా ఎవ్రీబడి హ్యాస్ టు రెస్పెక్ట్ అబౌట్ హిమ్. వై? బికాస్ అప్పుడు దాకా ఉన్న పట్వారీ కానీ, అలాగే మనకి ఉన్న కరణం సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో లోపాలని వెతికి ఆ సిస్టమ్ని రద్దు చేసి ప్రజలకి ఏ విధంగా మనం సాయపడతామన్న సిస్టాన్ని ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే మహిళలకి ఆస్తి చట్టం అన్నది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అబౌట్ ద పీపుల్. ఎవ్రీబడి హ్యాస్ టు రికగ్నైజ్ అబౌట్ దిస్ థింగ్. మహిళలకి ఏంటంటే కంపల్సరీగా ఆస్తి హక్కు అనేది కల్పించింది ఓన్లీ ఎన్టీ రామారావు గారే. కాబట్టి అది ఎంతో స్ఫూర్తిదాయకం. దట్స్ వై ఐ లైక్ ద ఎన్టీఆర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.